హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా సెర్చ్లో మనం లింక్డ్ఇన్ అని టైప్ చేశాక క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అలా వచ్చింది. చూడండి, కింద స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇంకా మనకు చాలా టెంప్లెట్స్ అనేది వస్తుంటాయి. ఇందులో మీ ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్గా. వితిన్ 5 minutesలో ఎడిట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న కస్టమ్ సైజ్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇందులో కూడా మనకు వెరైటీస్ వస్తాయి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చింది దాని కస్టమ్ పైన సెలెక్ట్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఎడిట్ చేసుకోవడానికి. సో ఇలా వస్తుంది కదా. సో యాస్టీస్ దీన్ని మనం ఒక ఇమేజ్ డిలీట్ చేసి ఇమేజ్ యాడ్ చేసుకుంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిల్ ఐడి ఇవన్నీ ఇమోజెస్ యాడ్ చేయొచ్చు. మేము సింపుల్గా మొత్తం ఆల్ డిలీట్ చేసి మళ్ళీ రీడిజైన్ చేస్తాం. చూడండి, సింపుల్గా మొత్తం ఆల్ డిలీట్ చేసేసి రీడిజైన్ చేస్తాం మీకోసం. సో చూడండి, మొత్తం ఆల్ డిలీట్ చేశాను కదా. సేమ్ మన ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ అయితే మనం కలర్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేనైతే కలర్ చేంజ్ చేసుకున్నాం. మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకున్నాను, వైట్ కలర్. సో అదే ఎలిమెంట్స్లోకి వచ్చి మనకు ఫ్రేమ్స్ అని టైప్ చేసుకుందాం. మనకు కావాల్సింది ఫ్రేమ్స్ కదా. సో ఫ్రేమ్స్ అని టైప్ చేయగా చాలా ఫ్రేమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఫ్రేమ్స్ అని ఈ ఫ్రేమ్స్ వచ్చినాయి చూడండి. ఈ ఫ్రేమ్ కావాలంటే ఈ ఫ్రేమ్, నెక్స్ట్ ఇంకేమైనా ఫ్రేమ్స్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా వైట్ కలర్ సర్కిల్ అని ఎలిమెంట్స్లో టైప్ చేయగానే అలా సర్కిల్ అనేది వస్తుంది. సర్కిల్ పైన క్లిక్ చేసి సర్కిల్ చేసుకొని దీనిపైన ఉంది కదా దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ బ్యాక్ అంటే ఇలా వచ్చేస్తుంది మనకి. సో దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుందాం మనం. సో మళ్ళీ అప్లోడ్ చేసి ఉంటే కదా, ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేసాం కదా, సేమ్ ఇది ఉంది కదా, దీంట్లో సెట్ కాదనమాట. అయితే ఇమేజ్ని క్రాప్ చేసుకోవాలి మనం. క్రాప్ చేసుకున్నాక ఇమేజ్ వస్తుంది మంచిగా క్లియర్గా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఫోటో ఇమేజ్ మంచిగా సెట్ అయింది చూడండి. సో అదేవిధంగా టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా డిజైన్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ పైన క్లిక్ చేసినాం కాబట్టి టెక్స్ట్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని నేమ్ ఇచ్చుకోండి. మీ నేమ్ ఇచ్చండి.
ఇక్కడ అదేవిధంగా మనం ఎలిమెంట్స్లోకి వెళ్ళి మన వెబ్సైట్, కాంటాక్ట్, ఇంకా ఈమెయిల్ లోగోస్ ఉంటాయి అనమాట, సింబల్స్ లెక్క ఐకాన్స్ ఉంటాయి. అవి సేమ్ మనం ఇక్కడ టైప్ చేయగానే వచ్చేస్తాయి. మనం సెట్ చేసుకోవచ్చు. దానికి టెక్స్ట్ సెట్ చేసుకున్నాక పక్కనే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి టెక్స్ట్. సో మెయిల్ ఐడి అయితే యాడ్ చేసినాం. నెక్స్ట్ కాంటాక్ట్ యాడ్ చేద్దాం. కాంటాక్ట్ నెంబర్ అండ్ వెబ్సైట్ నేమ్. సో మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి కాంటాక్ట్ అని టైప్ చేయగానే కాంటాక్ట్స్ లోగో ఐకాన్ వస్తుంది. ఇంకా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు క్యాన్వాలో. సింపుల్గా అయిపోతుంది 5 minutesలో. సో ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోలు రోజుకోటి పబ్లిష్ చేస్తాను. సో ఇలా మనం నెక్స్ట్ వన్ వెబ్సైట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి లోగో ఐకాన్ తీసుకుంటే ఇలా సింపుల్గా ఎలిమెంట్స్లో ఏ సెర్చ్ చేసినా వచ్చేసి సింపుల్గా మనకి కావాల్సింది. సో ఇట్లా వెబ్సైట్ నేమ్ కూడా ఇచ్చేసిన. ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ ఉంటే సేమ్ అదేవిధంగా ఇందులో కింద ఇచ్చుకోవచ్చు. కింద ఇంకా యాడ్ చేసుకోవాలంటే సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఐకాన్స్ మళ్ళీ కింద టెక్స్ట్లోకి వచ్చి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో షేర్ పైన క్లిక్ చేయండి, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. జేపీజీ అని కన్వర్ట్ చేసుకొని ఫుల్ 100 పెట్టుకొని పిక్సెల్ కొంచెం హై రేంజ్లో తీసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.